అందరికీ ఆదాబ్ నమస్కారం. గుడ్ మార్నింగ్. జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా మార్నింగ్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వివిధ పత్రికల్లో ప్రధాన వార్తలు, రైల్వే ఉద్యోగులకు బోనసు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై ఒక క్లారిటీ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి సర్కార్ను కొనియాడుతున్న రాహుల్ గాంధీ, అదేవిధంగా సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. మరి ఆ వార్తల్లోకి వెళదాం. బతుకమ్మ ఆటపాటలతో మొత్తం మహిళలు నిమగ్నమైపోయారు. అదేవిధంగా శరన్నవరాత్రుల ఉత్సవాలలో యువత, పెద్దలు, అందరు మహిళలు కూడా భక్తి శ్రద్ధలతో రాణిస్తున్నారు. మరి ఒకసారి వార్తలు ఏమున్నాయి, వార్తా కథనాల్లో ఏమున్నాయి అని ఓ విషయం తెలుసుకుందాం. ప్రజలరా, ఈరోజు చాలా ముఖ్యమైన వార్తలు, చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వార్తలను మీరు తెలుసుకోండి. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. రైల్వే ఉద్యోగులకు బోనస్. ఒక ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయలు. నౌకల తయారీ, సముద్ర వాణిజ్య మౌలిక వసతులకు 69,725 కోట్ల ప్యాకేజీ. దీంతో 30 లక్షల ఉద్యోగాలు. విద్యా సంస్థల్లో పరిశోధనలకు 2,277 కోట్లు. బీహార్పై వరాల జల్లు. రైలు, రోడ్డు ప్రాజెక్టులు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. దేశవ్యాప్తంగా కొత్తగా 10,023 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు 5,023, పీజీ సీట్లు 5,000. ప్రభుత్వ కాలేజీల్లో మంజూరుకు కేంద్రం నిర్ణయం. తెలంగాణకు 200 నుంచి 300 పీజీ సీట్లు వచ్చే అవకాశం. కేంద్రం ప్రకటించిన నిర్ణయం అన్నమాట. సరే, రేపే జీవో విడుదల. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో. ఆపై ఎన్నికల సంఘానికి సర్కార్ లేఖ. వెంటనే ఎన్నికలకు షెడ్యూల్, నోటిఫికేషన్. ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ. సర్కార్కు చేరిన క్షేత్రస్థాయి వివరాలు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్ల సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం. శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు. సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు, మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు. క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్. ఎన్నికలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం, అధికార యంత్రాంగం. ఒకసారి వార్తల్లోకి వెళ్దాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడనున్నట్లు ఈ సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్లను ఖరారు చేయగా గ్రామ, మండల జెడ్పీటీసీల వారీగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తుంది. ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సామాగ్రి, యంత్రానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి జిల్లాల కలెక్టర్లు ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలను సామాజిక వర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేశారు. అయితే రిజర్వేషన్ల ఖరారుకు 2 రోజులే సమయం ఇచ్చినందున తప్పొప్పులను సరిచూసుకునేందుకు ప్రభుత్వం బుధవారం వరకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇదొక వార్త. ఇక ఎన్నికలకు సిద్ధంగా అవుతుంది. గ్రామాల్లో మొత్తం ఎన్నికల జ్యూస్ కనిపించబోతుంది. అధికారులు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆ ఎన్నికలపైనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఎవరు అనేది తర్జనా భర్జనలో ఉన్నారు. ఇదో వార్తా కథనం. మరొకటి, గ్రూప్ 1 నియామకాలకు పచ్చ జెండా. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు నిలిపివేత. తుది తీర్పుకు లోబడి నియామకాలు. పేపర్ లీకేజీ విధానపరమైన లోపాలు ఉంటేనే కోర్టులు జోక్యం చేసుకోవాలి తేల్చిన హైకోర్టు. టీజీపీఎస్పీకి ఊరాట. వచ్చే నెల 15న తదుపరి విచారణ. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నియామకాలు చేపట్టుకోవచ్చని, నియామక పత్రాలు ఇవ్వవచ్చని తెలిపింది. అయితే ఆ నియామకాలన్నీ తాము ఇచ్చే తుది తీర్పులకు లోబడి ఉంటాయని పేర్కొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇది మొదటి గ్రూప్ 1 నోటిఫికేషనా అని ప్రశ్న ఇప్పటికీ అని మిగతాది 10వ పేజీలో ఉంది వార్త.
సో పచ్చ జెండా ఊపిందన్నది వార్త. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వండి, ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ కు ప్రభుత్వ విజ్ఞప్తి. కేసు ఫైళ్లను గవర్నర్ కు పంపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. న్యాయ నిపుణుల అభిప్రాయం కోరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిల ప్రాసిక్యూషన్ కు విజిలెన్స్ కమిషనర్ సిఫారసు. పీసీ యాక్ట్ ప్రకారం చర్యలకు కేంద్రానికి ప్రభుత్వం లేఖ. రాసుకో, ఇంకా ఎవరు కాపాడుతారో కాపాడుకోవచ్చు. ఫార్ములా ఈ కారు రేసు కేసు ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద నుంచి రాజ్భవన్ కు చేరింది. ఈ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రభుత్వం కోరింది. దీనిపై గవర్నర్ న్యాయ నిపుణులు అభిప్రాయం కోరినట్లు తెలిపింది. ఫార్ములా ఈ కారు రేసు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ తమ దర్యాప్తు పూర్తయిందని, కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఈ లేఖను ఏసీబీ రిపోర్టును విజిలెన్స్ కమిషనర్ కు పంపించింది. ఏసీబీ రిపోర్టును పరిశీలించిన విజిలెన్స్ కమిషనర్ నిందితులపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టవచ్చంటూ క్లియరెన్స్ ఇచ్చారు. అయితే కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలకు గవర్నర్ అనుమతి అవసరమైనందున విజిలెన్స్ సిఫారసుతో పాటు ఏసీబీ నివేదికను గవర్నర్ కు సిఎస్ పంపించారు. దీనిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తుంది. వారి అభిప్రాయం అందిన తర్వాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ పై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ సహా 5గురిని నిందితులుగా ఏసీబీ పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఓకే, ఇదో వార్త. కేటీఆర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలని గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసింది, విజ్ఞప్తి చేసింది. చూసుకోవాలి మరి, మళ్ళీ దీని నుంచి కోర్టుకు వెళ్తారా మళ్ళీ ఏందనేది తెలుస్తుంది. ఊహల ఆధారంగా పిటిషన్లు వేస్తారా? పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి కోర్టును ఆశ్రయిస్తారా? హైకోర్టు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వద్దంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత అయిపోయింది. గ్రూప్ 1 తుది జాబితా 45 మంది డిప్యూటీ కలెక్టర్లు, 115 డిఎస్పీలు సహా 562 మందితో జాబితా విడుదల. హైకోర్టు తీర్పుతో అర్ధరాత్రి టీజీపీఎస్పీ వెల్లడి. సో ఇదంతా ఒకటి వార్తలో ఉంది, 10వ పేజీలో ఉంది. మరో వార్త. పోలీసు అధికారుల సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టులు. తెలుపు టీషర్టులో ఉన్నవారు వాళ్ళు మావోయిస్టులు అంట. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వారు ఒకసారి చూద్దాం. 71 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఛత్తీస్గఢ్ పోలీసుల సమక్షంలో లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 3 మైనర్లు. 30 మందిపై మొత్తంగా 64 లక్షల రివార్డు. అబూజ్మాడ్ ఎన్కౌంటర్ బూటకం. ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఖాతా రామచంద్రారెడ్డి కుమారుడి పిటిషన్. పోలీసుల ఎన్కౌంటర్ కథ అబద్ధం. మావోయిస్టు దండకార్య స్పెషల్ కమిటీ. 11వ పేజీలో. బగ్గుమన్నా లద్దాఖ్ హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా నిరసనలు. 4 మృతి, 70 మందికి పైగా గాయాలు. లేహ్లో బీజేపీ ఆఫీసు దగ్ధం. సెక్రటేరియట్ భవనానికి నిప్పు. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు. వాంగ్ చుంగ్ నిరసన విరమణ. ఆయన రెచ్చగొట్టడం వల్లే హింస కేంద్రం ఆరోపణ. సో ఇదొకటి వార్త. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడారే ప్రాథమికంగా అలైన్మెంట్ ఖరారు చేసిన కేంద్రం. ప్రాజెక్టుకు ఆర్థికంగా లాభదాయకం కాదని అభిప్రాయం. నిర్మించండి, మేము 50% ఖర్చు భరిస్తాం కేంద్రానికి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. 3% నిధుల రూపంలో 17% నిర్మాణ సామాగ్రి పనులు రద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు. మన్ననూరు చెక్పోస్టు, పాతాళ గంగ 54 కిలోమీటర్ల కారిడార్. తెలంగాణ ప్రాథమికంగా అలైన్మెంట్ ఖరారు చేసిన కేంద్రం. తెలంగాణ నుంచి శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు మార్గం సులభతరం కానుంది. ఈ రహదారిలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులకు తొలగిస్తూ రిజర్వర్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ దారి అలైన్మెంట్లకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి 6 ప్రతిపాదనలను పంపగా ఎలివేటెడ్ కారిడారే ఉత్తమమని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత లాభదాయం కాదని ఈ నెల 9న ఢిల్లీలో జరిగిన భేటీలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయక ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో చెబుతున్నారు. ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అనుకూలంగా రైతులకు న్యాయం చేస్తూ అంటే సరైన రేటును వాళ్ళకి ఇస్తుంటే,
ఇక్కడ కేంద్రం కొర్రీలు పెడుతుందంటే వాళ్ళు హైవేలన్నీ మేమే తెచ్చినామని కేంద్రం చెబుతుంది, కానీ కొర్రీలు పెడుతుంది అనేది వెలుగు వార్తలో బ్యానర్ ఐటమ్ ఇది. గ్రూప్ 1 కు లైన్ క్లియర్, సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే. అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదు, మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ జరిగినట్టు ఆధారం లేవని వెల్లడి. ఇందులో పక్షపాతం ఎక్కడ ఉన్నదని ప్రశ్న. నియామకాలకు ధర్మాసనం అనుమతి. తుది తీర్పునకు లోబడి ఉండాలని కండిషన్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరగనున్న గ్రూప్ 1 నియామకాలు, ఆ వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీకి టీజీపీఎస్పీ ఏర్పాట్లు. ఇదొకటి. లక్ష్మీ దీపికకు టాప్ ర్యాంక్, గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీపీఎస్పీ. మొత్తం 562 మంది ఎంపిక. కోర్టు కేసుతో ఒక పోస్ట్ పెండింగ్. వివిధ శాఖలకు సెలక్షన్ లిస్ట్. కంగ్రాచులేషన్ మేడం. ఈ రేస్ కారులో అధికారులు, అదే ఇది ఆల్రెడీ కేటీఆర్ చూసిన వార్త అనేది. H1B వీసాలకు కూడా లాటరీ సిస్టమ్ తొలగింపు అది కూడా చూసినాం. ఆసియా కప్ ఫైనల్లో ఇండియా, ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ పెడుతున్న ఖాయం చేసుకుంది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ 75, పాండ్యా 38 దంచి కొట్టడంతో బుధవారం జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో ఇండియా 41 రన్ల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. ఫైనల్ కి చేరింది. ఫైనల్ మన ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా ఇప్పటికీ 2 మ్యాచ్లు గెలిచేది. 2 మ్యాచ్లు మళ్ళీ ఇప్పుడు 3వ మ్యాచ్ ఆడితే ఆ 3వ మ్యాచ్లో ఏ ఫలితం ఎవరి వైపు ఉంటుంది అనేది కూడా ఒకటి ఉంటుంది. మన పాకిస్తాన్ ఫైనల్కి వస్తుందా లేదా అనేది తెలియాలి ఉంది. మొత్తానికైతే ఇండియా ఫైనల్కి చేరింది ఆసియా కప్లో. చూడాలి మరి. వరద బాధితులను ఆదుకుంటాం, ముంపు సమస్యలను పరిష్కరిస్తాం. మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్లో వరదలు, నాలాలు, డ్రైనేజీలను పట్టించుకోలేదని ఫైర్, బాటిల్ నెక్ ప్రాబ్లమ్స్ తో ముంపు. మంత్రి పొన్నం. జూబ్లీహిల్స్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. గత ప్రభుత్వం వల్లనే ఈ వరదలు హైదరాబాద్ మొత్తం అంటే ఈ అక్రమాలను, నాలాలపై నిర్మాణాలను ఇవన్నీ పెంచి పోషించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ వ్యవహారంలో ఎన్నో అక్రమాలు జరిగాయని చెప్పి, అక్రమ నిర్మాణాలు జరిగాయని, ప్రభుత్వ భూములను కాపాడాలి, వర్షం నీరు వస్తే అది వెళ్ళడానికి, నిల్వ ఉండడానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తుంది. అందుకే హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారని వీళ్ళు చెబుతున్నారు. మరి బీసీ రిజర్వేషన్లపై రేపే జీవో ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్. ఇంకా ఇది అందరూ చేసినాం ఆల్రెడీ. రైల్వే ఉద్యోగులకు 78 రోజులు, ఇది చూసినది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతం బోనస్. నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి 17,951 ఈతలు ఆల్రెడీ చూసినాం మనం వార్త ఇది. ఓకే. హైదరాబాద్లో డ్రోన్ పోలీసింగ్, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తుకు డ్రోన్లను వాడుతున్న పోలీసులు. ఎయిర్ పెట్రోలింగ్లు ఇప్పటికే 3 డ్రోన్లు, త్వరలో మరో 4 రంగంలోకి. డ్రోన్ పెట్రోలింగ్ సక్సెస్. ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ సిటీ రోడ్లపై డ్రోన్లు గస్తీ నిర్వహిస్తున్నాయి. ట్రాఫిక్ ని మానిటరింగ్ తో పాటు గణేష్ శోభయాత్ర, బహిరంగ సభలు సహా పోలీసు బందోబస్తులో ఎయిర్పోర్ట్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు సహా వివిఐపీల భద్రత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 డ్రోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1 డ్రోన్ డ్యూటీ చేస్తున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ, ఇతర అత్యవసరాల కోసం మరో 4 అధునాతన డ్రోన్లను వినియోగించేందుకు సిటీ పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. డ్రోన్ పెట్రోలింగ్ ఇలా ప్రస్తుతం 3 డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ మానిటరింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ ను మానిటరింగ్ చేస్తున్నారు. డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లను సహా ట్రాఫిక్ జామ్ అవుతున్న రోడ్లను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అందిస్తున్నారు. దసరాకు కొత్త పోలీస్ బాస్, తెలంగాణకు కొత్త డీజీపీ అని అంటారు. డీజీపీ రేసులో శివధర్ రెడ్డి, సిపి ఆనంద్. ఈ నెలాఖరులో ప్రస్తుత డీజీపీ రిటైర్మెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డికే ఛాన్స్. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కు విజిలెన్స్ ఏసీబీ చీఫ్ కు అవకాశం. తంగెడు లేదమ్మా ఉయ్యాలో. బతుకమ్మలో మొత్తం తంగెడు పూలు లేవంట, బతుకమ్మలన్నీ బంతి పూలతోనే అని ఒక వార్తా కథనం. వాళ్ళ తీన్మార్ ఏముంది ఉత్తరం. అన్ని హరితలు ఉన్నాయి.
నాకే నోబెల్ శాంతి ఇవ్వాలి. ఎవరు ట్రంప్ అంటారు టరీఫ్లు. ఈనాడులో ప్రత్యేక వార్తలు ఉన్నాయి ఈరోజు, చూద్దాం ఒకసారి. హైకోర్టు నూతన హైకోర్టుకు భూమి పూజ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, చిత్రంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో 100 ఎకరాల నిర్మాణం. నూతన హైకోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసినట్టు హైకోర్టు నూతన భవన నమూనా ఫోటో. బీసీ రిజర్వ్లపై కొట్టివేషన్ చూసినదే, వేసిన పిటిషన్ కొట్టివేశారు. వార్త ప్రత్యేక ఉంది, కొద్ది ఉపాధ్యాయులకు సంబంధించినది. టీచర్ల సర్దుబాటుపై మీనమేషాలు. 13 జిల్లాల్లో పూర్తి ప్రక్రియ. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అనేక చోట్ల టీచర్ల కొరత నెలకొంది. ఉపాధ్యాయులు పదోన్నతులు పూర్తయి నెల కావాల్సిన టీచర్ల సర్దుబాటుపై 13 జిల్లాల యంత్రాంగాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల విద్యార్థులు తమ పాఠశాలలో ఉపాధ్యాయులు నియమించాలంటూ జిల్లా కేంద్రాలకు వచ్చి కలెక్టర్లకు విన్నవిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లే పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. విద్యాశాఖ నిర్లక్ష్యం. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూలై 13 లోపు ఉపాధ్యాయులు సర్దుబాటు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే ఆ తర్వాత పదోన్నతులు ప్రారంభం కావడంతో అనేక జిల్లాల్లో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. పదోన్నతుల తర్వాత జరపాలని భావించారు. ప్రాథమిక పాఠశాలలోని దాదాపు 3500 మంది ఎస్జిటిలు ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది బదిలీలపై వెళ్లారు. దీంతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తలెత్తింది. తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు అధికంగా ఉండటం, అవసరమైన బడులు లేకపోవడం ప్రధాన సమస్య. దీనికి పరిష్కారంగా టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేయాల్సి ఉంది. పదోన్నతులు పూర్తయి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆదిలాబాద్, యాదాద్రి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, భూపాలపల్లి, జనగామ, కరీంనగర్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ సమస్యను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మన జిల్లాలో తొలుత పదోన్నతులు ముందు ఉపాధ్యాయులు సర్దుబాటుకు ఆదేశాలు ఇచ్చిన వారిలో 60 నుండి 70% ముందే చేరారు. అంటే వారిలో 60 నుంచి 70% మందే చేరారు. మిగిలిన వారు ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి చేయించి ప్రస్తుతం పనిచేస్తున్న బడుల్లోనే కొనసాగారు. అయ్యే ఇది చూడండి, ఇక్కడ విద్యార్థులకు టీచర్ల కొరత ఉంది, పరిష్కరించాలని కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తుంటే కలెక్టర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయని ఈనాడులో వార్తా కథనం ఉంది. అదేవిధంగా విద్యాశాఖ నిర్లక్ష్యం అనేది కూడా చెప్తుంది. సర్దుబాటు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బడులకు ఉపాధ్యాయులను తొందరగా కేటాయించాలని వారు కోరుతున్నట్టు ఈ వార్తలోనే ఉంది. అదేవిధంగా మరి ఈ అంశాల్లో ఈ ఉపాధ్యాయుల సమస్య ఈ విధంగా ఉంది. మళ్ళీ 2008 డిఎస్సిలో మొన్న వచ్చిన అవకాశాలు ఆ అభ్యర్థుల 2008 డిఎస్సి అభ్యర్థులకైతే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ జిల్లాలో ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారని కొంత మాటలు వినిపిస్తున్నాయి. మరి వారి పరిస్థితిని కూడా గమనించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, విద్యాశాఖ అధికారులకు కూడా ఉందనేది వారి నుంచి వస్తున్న విజ్ఞప్తులు. అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో 10,000 సీట్లు పెంపు, మౌలిక సదుపాయాలకు 15,000 కోట్లు, నౌకాయన రంగానికి 69,000 కోట్ల ప్యాకేజ్, రైల్వే ఉద్యోగులు 78 రోజుల బోనస్, ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది 17,951. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఈనాడులో కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న అశ్విన్ వైష్ణవ్ కేంద్ర మంత్రి. యాదగిరిగుట్ట కొండపైకి రోప్ వే, నాగార్జునకొండ, నల్గొండ, హన్మకొండ, మంతని, రామగిరి కోటల్లోనూ ఏర్పాటు, పర్వతమాల ప్రాజెక్టులో మంజూరు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపైకి వెళ్లే భక్తులకు మరింత మెరుగైన సదుపాయం కలగనుంది. పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గట్టుపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది అంట. మిగతా వార్త 8లో ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ దందాపై పోలీస్ ఆపరేషన్. 3 రాష్ట్రాల్లో తెలంగాణ సిఐడి సిట్ ప్రత్యేక తనిఖీలు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లో 8 మంది ఆపరేటర్ల అరెస్ట్. సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు గుర్తింపు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తు కీలక పురోగతి సాధించింది. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ల అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్
సిట్తో సిఐడి పోలీసులు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోను 6 ప్రాంతాల్లో ఏకకాలంలో 6 బృందాలతో అంతరాష్ట్ర ఆపరేషన్లు నిర్వహించారు. బెట్టింగ్ యాప్ల నిర్వహిస్తున్న 8 మంది ఆపరేటర్లను గుర్తించి అరెస్టు చేశారు. ఆయా ప్రాంతాల్లోని బెట్టింగ్ యాప్ నిర్వహణ కేంద్రాల నుంచి భారీ డేటాతో కూడిన హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహణ కోసం వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ సిడీలను గుర్తించారు. ఆయా బ్యాంకు ఖాతాదారులను స్తంభింపజేశారు. ఆ ముఠాలు దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్ పై నిషేధం ఉన్న తెలంగాణలోను కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తున్నట్లు కీలక ఆధారాలను సేకరించారు. ఇంకా చూడండి, పోలీసులు, మన తెలంగాణ పోలీసులు నెంబర్ 1గా కొనసాగుతున్నారు కదా. తనిఖీలు కూడా ఆన్లైన్ బెట్టింగ్లు ఎక్కడికక్కడ తొక్కి పారేస్తున్నారు, పట్టుకొని లోపడేసేస్తున్నారు. మొత్తానికి అధికారులకు హ్యాండ్సప్ చెప్పాలి. చెబుతుంది జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ చెబుతుంది, ఆ ప్రాజెక్టులకు నీటిని కేటాయించండి. 16 ప్రాజెక్టుల జీవోతో పాటు పత్రాలు ట్రిబ్యునల్కు అందజేసిన తెలంగాణ సర్కార్. రెండో పేజీలో బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి లొల్లి, ఓటు ఆర్జేడీ కూటమి అంట. సో ఇదోటి ఇంత జగత్. ఇది ప్రజలరా, ఇది మార్నింగ్ న్యూస్ ప్రజలరా, జేఆర్ మార్నింగ్ న్యూస్ ప్రజలరా. మీకు వార్తలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రుల ద్వారా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ అందరికి ధన్యవాదాలు.